ప్రభాస్ మీద ఏమేమి సీన్లు నచ్చినాయి నీకు? అంటే కొన్ని సీన్స్ అంటే ఒక ఫైట్ అవుతది కదా! 'పృథ్వీరాజ్ సార్' కోసం ఫైట్. అది ఒక ఫైట్ నచ్చుతది. ఇది మినీ దాంతో చేస్తారు కదా! నైఫ్‌తో. అది ఒకటి నచ్చుతది. వెన్ డైలాగ్స్ అవి నచ్చుతది. ఇంకా బాగా అంటే నువ్వేమైనా భయపడిన గాని, ఏడుపొచ్చిన సీన్‌లు ఏమైనా ఉన్నాయా? నీకు బాగా ఏడుపొచ్చిన ప్రభాస్ మీద ఏడుపొచ్చిన సీన్‌లు గాని? ఏడుపొచ్చిన సీన్స్ అంటే ఏమీ లేవు గానీ, నా సీన్స్ చూస్తే ఏడుపొచ్చింది. ఓహ్! నీ సీన్‌లు చూస్తే. హ్మ్. అంటే గాలిపటం పడితే నిన్ను తీసుకెళ్ళిపోతానంటాడు. నీకు అసలు విషయం తెలుసా నీకు ముందే? అంటే ఈ సినిమా చూడకముందే నీకు ఇలాగ విలను నిన్ను తీసుకెళ్ళిపోతాడనే విషయం తెలిసిందా నీకు? ఐడియా ఉందా నీకు? ఆ! మరి మమ్మీ గాని, డ్యాడీ గాని ఇదేంటి ఇలా ఉంది మేకప్ అని అబ్జెక్షన్ పెట్టడం గాని, ఈ క్యారెక్టర్ చేయవద్దు అని గాని అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఆ! ఓకే అన్నారు. ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. ఓహ్! ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. మరి ఫ్రెండ్స్, టీచర్లు, మరి రిలేటివ్స్ అందరూ ఏమన్నారు? ఫ్రెండ్స్, టీచర్స్, రిలేటివ్స్ అయినా ఒకటే అన్నారు. బాగుంది, బాగా యాక్ట్ చేసింది అని. నీకనిపించింది నువ్వు బాగా యాక్ట్ చేసినట్టు అనిపించిందా నీకు? యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఇంట్రెస్ట్ ఉన్నన్ని రోజులు యాక్టింగ్ చేస్తా. అయితే మీ ఫ్రెండ్స్ మరి సినిమా థియేటర్‌లో చూసావు కదా సినిమా. హ్మ్. థియేటర్‌లో చూసినప్పుడు ఎవరైనా గుర్తించారా నిన్ను? అంటే అక్కడ మేకప్ వేరు, ఇది వేరు. అంటే చూసిన వెంటనే మేము వచ్చేసాం. ఎక్కడ ఆగలేదు. ఎక్కడ ఆగలేదు. అయిపోయిన వెంటనే మేము ఇంకా వచ్చేసాం. నిన్ను గుర్తించడానికి అవకాశం లేదు. ఓకే. ఇంకా ప్రశాంత్ నీల్ సార్ ఏమన్నారు? ప్రభాస్ సార్ ఇంకేమంటే ఫ్యూచర్‌లో నా అవకాశం ఉంది. పార్ట్ 2లో ఉండడానికి అవకాశం ఉందా ఇంకేమన్నా? ఇంకా ఏమో ఈ తెలీదు. కంటిన్యూషన్ ఇంకా తెలీదు. అంటే ఫ్యూచర్‌లో నీకు ఇంకా నీకు అవకాశం ఉంటే చెప్తాము అని గాని ఏమన్నా చెప్పారా? అలాంటిది ఏం చెప్పలే. మేకప్ వేయడానికి ఎంత టైం పట్టేది నీకు? 1 హార్. 1 అవర్. అక్కడ అకామిడేషన్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఇచ్చేసారు నీకు. మొత్తం అక్కడ స్టేయింగ్ మొత్తం అక్కడే. ఓకే. అయితే రెమ్యూనరేషన్ అంటే డబ్బులు ఎంతొచ్చినాయి నీకు? రెమ్యూనరేషన్ అంటే ప్రస్తుతానికి నాకైతే తెలీదు. పేరెంట్స్ చూసుకుంటారు రెమ్యూనరేషన్. నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు? నేను అంటే యాక్టింగ్ ఒక్కటి చేస్తే చాలు. రెమ్యూనరేషన్ అది వాళ్ళు చూసుకుంటారు. యాక్టింగ్ చేస్తే మనం బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటే అది ఒక పెద్ద రెమ్యూనరేషన్. ఓహ్! సినిమా అదే స్క్రీన్ మీద చూసుకుంటే. మరి నీకేమనిపించలేదా? చూడగానే అంత నల్లగా ఉండి నేనేమో ఇలా అందంగా ఉన్నాను. అక్కడ చూస్తేమో అలా ఉందని అనిపించలేదా? నా యాక్టింగ్ నాకు నచ్చకపోయినా బయట జనాలకి నచ్చుతది కదా! అది ఒక్కటి చాలా. ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమాలో కాకుండా ఇంకెప్పుడైనా చూసావా ఏదన్నా సినిమాల్లో? ఇంతవరకు చూడలేదు. బయట ఎక్కడా చూడలేదు. బయట ఎక్కడ చూడలేదు.